అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తు వారి నామములో నా శుభములు, వందనములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, శ్రమల కాలం అనేది క్రైస్తవులుగా మనం పాటిస్తూ ఉన్నాము. మరి 40 రోజుల ఈ శ్రమల కాల వ్యవధిలో మనము నేర్చుకునవలసినది ఏమిటి? ఒకవేళ శ్రమల దినాలు పాటిస్తే భక్తి వస్తుందా? భయం వస్తుందా? పవిత్రత వస్తుందా? శ్రమల దినాలను పాటిస్తే రక్షణ వస్తుందా? పరలోకం వస్తుందా అనేది ప్రశ్నించుకుంటే బైబిల్లో 40 దినాలు శ్రమలు కావు. 40 దినాల శ్రమల అనంతరము భక్తి జీవితం మరి ఏ విధంగా కొనసాగుతుందో మాకు తెలియదు. కానీ బైబిల్లో అయితే పౌలు గారు ఈ శ్రమలన్నిటినీ ఆయన మాట్లాడుకుంటూ మా చులకని శ్రమ అన్నాడు. మా చులకని శ్రమ అంటే ఈ శ్రమలన్నీ చాలా చులకన, అంత ఎక్కువ కాదు, చాలా తక్కువ ఈ శ్రమలు. ఎంతొచ్చాయో ఆయన జీవితంలో శ్రమలు మనందరికీ బాగా తెలుసు. విపరీతమైన శ్రమలు. తను క్రీస్తుని నమ్మినది మొదలు మరణించినంత వరకు ఏ రోజు సుఖపడినట్లుగా క్రీస్తు వలె పౌలు గారు అక్కడ చెప్పరు. కానీ శ్రమలు 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 యథావిధిగా ఆయన జీవితంలో రోజు వస్తూనే ఉన్నాయి. అయినా వాటన్నిటిని కూడా మరి సహించి ఎలా ఆ మాట అనగలిగారు మరి ఊహించుకుంటే పౌలంతటి గొప్పవారు ఉండరేమో అనిపించింది. ఎందుకంటే చులకని శ్రమలు అన్నాడు. చాలా చులకన శ్రమలు అన్నాడు. శ్రమలంటేనే ఎవరికైనా భారంగా, కష్టంగా, మరి బాధగా, ఇబ్బందిగా ఉంటాయి. కానీ పౌలు దృష్టిలో అవి చులకన అన్నాడు. ఎందుకు? చచ్చిపోతామన్నంత శ్రమలు వచ్చేసాయి అన్నాడు. చచ్చిపోయేంత శ్రమలు 40 రోజులు కాదండి, 40 సంవత్సరాలు కాదు. నీవు నేను బ్రతికి ఉన్నంత కాలం ఈ శ్రమ దినాలు అనేవి మన జీవితంలో ఎప్పుడూ ఉంటాయి. దినదినము ఉంటాయి. చనిపోయినంత వరకు ఉంటాయి. ఎందుకంటే ఈ శ్రమలను మనం ఎందుకు భరించాలంటే రాబోవు పరలోకం కోసం ఈ శ్రమలు ఎన్నతగినవి కావు అంటాడు. మీరు రోమపత్రిక వెళ్తే రాబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నతగినవి కావు అంటాడు. ఈ శ్రమలు పరలోకం కోసం మనం వెళ్తాననుకున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనకు కనిపించే పరలోకం ముందు చాలా చిన్నవి. అందుకే చాలా చిన్న చులకన శ్రమలు అన్నాడు. చులకన అన్న పదం ఎందుకు వాడాడంటే పరలోకమే చాలా గొప్పది, దాన్ని పొందుకోవడమే మహాభాగ్యం, అదే నాకు వస్తుందనుకున్నప్పుడు శ్రమలెంత అన్నాడు. కనుక జీవిత కాలమంతా పరలోకం కోసం శ్రమ పడుతూ బ్రతికి పరలోకానికి వెళ్ళాలని వస్తున్న ఈ శ్రమలన్నీ కూడా చాలా చులకనగానే ఉన్నాయని పౌలు భావించి మనమందరూ సిద్ధపడాలని ప్రేమతో కోరుతూ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.